ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేని గురించి ఉదయకాల సమయంలో కూర్చొని ఆలోచన చేస్తున్నారు? కలవరపడుతూ ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? ఈ మాసము అనేకమైనటువంటి ఆర్థిక అవసరతలు ఉన్నాయి, ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? మీ అందరికన్నా నాకు కూడా చాలా ఆర్థిక అవసరత ఉంది. ఈ నెల ఒక ల్యాండ్ కొంటున్నాం దేవుని యొక్క పరిచర్య కొరకు. అయితే దేవుడు సహాయం చేస్తున్న నమ్మకం నాకుంది. మీకెందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు కూడా ఈ ఉదయకాల సమయంలో కలవరంతో కూర్చొని మీరు ఉంటే, దేవుని సేవకుడుగా మిమ్మల్ని ప్రోత్సాహపరిచే ఒక మాట చెప్తూ ఉన్నాను. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఏది తక్కువ కాకుండా దేవుడు ఈ మాసము మీరు కట్టవలసినటువంటి ప్రతి బిల్లు పెండింగ్లో ఉండకుండా దేవుడు కట్టుటకు సహాయము చేయునుగాక. మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? మీ అవసరతలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుని పాద సన్నిధిలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, మాకు ఈ అవసరత ఉంది, ప్రభువా మాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రభువా మేము ఈ బిల్లులన్నీ కట్టాలి, ప్రభువా మేము కట్టాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ప్రభువా మేము వడ్డీలు కట్టుకుంటూ ఉన్నాం, ప్రభువా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు మేము ఇంకా పొందుకోలేదు, ప్రభువా మాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేయగలిగితే మీ అప్పులన్నింటినీ దేవుడు తీర్చి మీరు వడ్డీ కట్టేటటువంటి పరిస్థితి లేకుండా సమృద్ధిగా దేవుడు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది మరి స్టూడెంట్స్ ఫీజు కట్టడం లేదని చెప్పి హాల్ టికెట్ ఇవ్వడం లేదని చాలామంది బాధపడుతున్నారు. మీరు అటువంటి పరిస్థితిలో ఉంటే మీ కొరకు ఒక మాట చెప్తున్నాను. దేవుడు తప్పకుండా మీరు చదువుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయనుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.